హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ సొంటింకోడితో కర్రీ అనమాట. ఈ కర్రీ ఎవరెవరు ట్రై చేశారో చెప్పండి. సొంటింకోడిని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ఇంకా మసాలా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే ఈ కర్రీ బాయిల్ అయ్యాక మనకి చాలా ఆయిల్ అనేది వస్తుంది. ఓవర్ ఆయిల్ అంత మంచిది కాదు కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఈలోగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్, తర్వాత మసాలా, హోల్ గరం మసాలా, గసగసాలు, మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, అన్నీ, స్టార్ పువ్వు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకోవాలి. టమాటా కూడా మగ్గిపోయాక ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ని వేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. 2-3 మినిట్స్ పాటు వేసి బాగా కలిపి మళ్ళీ కాసేపు మూత పెట్టి ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలి. చికెన్ని దాని నుంచి వాటర్ వచ్చినంత వరకు దాన్ని కలిపాక మళ్ళీ దాంట్లో ఎక్కువ వాటర్ కాకుండాను కొంచెం వాటర్ వేసుకొని ఒక 7-8 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 7-8 విజిల్స్ తర్వాత మంచిగా యమ్మీ ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్కి ఎలా అయినా స్పైసీ ఉంటేనే బాగుంటుంది. మీకు తగినంత స్పైసెస్తో మీరు కూడా ట్రై చేయండి. మా చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ చికెన్ ఎలా ఉంటుందంటే బాయిలర్ చికెన్లా కాకుండాను, అటు మటన్లా కాకుండాను మనం నాటుకోడి తినే ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా ట్రై చేశారో లేదో ఒకసారి చెప్పండి. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నాకు మా అన్నయ్య ఫస్ట్ టైం చేసి పెట్టాడు. చాలా బాగుండు, యమ్మీగా ఉండు. ఇది రాగి ముద్దతో కానీ లేకపోతే బగారాతో కానీ మంచి టేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్లో కస్తూరి మేతి కొంచెం వేసుకోండి. యమ్మీ సొంటింకోడి కర్రీ రెడీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఆ రోజు మేము చాలా ఎంజాయ్ చేసాం. మా బాబు కూడాను ఎంజాయ్ చేశాడు. మీరు ఈ సండేకి ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడాను కామెంట్ చేయండి. ఫుడ్ వీడియోస్ కావాలా, వ్లాగ్స్ కావాలా, ఇంకే ఐటమ్స్ ట్రై చేస్తే బాగుంటుందనేది కూడాను చెప్పండి. యమ్మీ సొంటింకోడి కూర రెడీ.